పెళ్లి పుస్తకం. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ లీవ్ మీ. ఐ హ్యావ్ టు గో అండ్ సర్చ్ మై మదర్. ఇంకొక ముక్క ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. తెలుగు మీద గౌరవంతో ఇంగ్లీష్ మర్చిపోయాను, లేదంటే నీకన్నా గొప్పగా మాట్లాడగలను, తెలుసా నీకు? అయినా అవసరం లేకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడితే చప్పట్లు కొట్టి సన్మానం చేయడానికి ఇదేం పబ్లిక్ ఫంక్షన్ కాదు, నా పోలీస్ స్టేషన్. కానిస్టేబుల్స్, మేడం గారికి మామూలు మాటలతో చెబితే అర్థం కాదు, కానీ కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయండి. అప్పుడు గాని మన పవరు పొగరేంటో అర్థం కాదు. మిస్టర్ ఎస్ఐ, ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? అమ్మాయి కాదు మేడం, పెద్ద ముదురు. మైండ్ యువర్ వర్డ్స్. ఒక అమ్మాయి స్టేషన్లో ఉంటే ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మేమంతా మొత్తుకుంటుంటే మీలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. మేడం, ఈ అమ్మాయి నైట్ టైం తిరిగే ప్లేస్ మంచిది కాదు, కావాలంటే వాళ్ళని అడగండి. ఆవిడతో సంబంధం లేదని చెప్పాం మేడం, కానీ ఎస్ఐ గారే వినలేదు. ఏరియాని బట్టి అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తావా? నేను సివిల్ డ్రెస్లో అదే ఏరియాలో తిరిగితే నన్ను కూడా స్టేషన్కి తీసుకొస్తావా? నా మీద కూడా సేమ్ కేసు ఫైల్ చేస్తావా? తానేంటో తన ప్రాబ్లం ఏంటో చెప్తున్నా వినడం లేదు. నువ్వనుకున్నదే నిజమని నమ్మడమే కాదు, కోర్టుకి కూడా తీసుకెళ్తానని రూడ్గా మాట్లాడుతున్నావు. మన బిహేవియర్ని బట్టే పబ్లిక్లో మన రెస్పెక్ట్ పెరుగుతుంది. అది గుర్తుంచుకొని డ్యూటీ చేయండి. సారీ మేడం. నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు, ఈ అమ్మాయికి. సారీ అమ్మా. మా ఎస్ఐ బిహేవియర్కి నేను సారీ చెప్తున్నాను. కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. అంతకు మించి సారీ వద్దు మేడం. అంతా విన్నానమ్మా. మీ అమ్మగారు ఎలా మిస్ అయ్యారు? అసలు ఏం జరిగిందంటే, ఎస్ఐ గారు ఏదైనా హెల్ప్ చేస్తారని వెళ్తే నన్ను వెహికల్ ఎక్కించారు మేడం. విన్నారు కదా, ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చే టైంలో వాళ్ళ అమ్మగారిని వెతుకుంటే మీ మీద మన పోలీసుల మీద గౌరవం పెరిగేది. కానిస్టేబుల్ మేడం, ఈ అమ్మాయితో పాటు వెళ్ళి వాళ్ళ అమ్మగారు మిస్ అయిన చోట డ్రాప్ చేసిరండి. ఓకే మేడం. చూడమ్మా, నీకేదైనా హెల్ప్ కావాలంటే నువ్వు డైరెక్ట్గా స్టేషన్కి రా. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మని ఇక్కడే చూశాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? అమ్మా! అన్నా, ఒక పెద్ద ఆవిడ బ్యాగులతో వెళ్ళడం మీరేమైనా చూసారా? పెద్ద ఆవిడ? అవునన్నా, మా అమ్మ. తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. నేను వాటర్ బాటిల్ కోసం వెళ్తే తను కనిపించట్లేదు. మీకు వచ్చే దారిలో ఏమైనా కనిపించిందన్నా? అమ్మా సాక్షి. నీ పేరు సాక్షినా? అవునన్నా. మీకు మా అమ్మ కనిపించిందన్నా? మీరు తనతో మాట్లాడారా? మీ అమ్మ కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నానమ్మా. హాస్పిటలా? ఇప్పుడు ఎలా ఉందన్నా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు, బాగానే ఉందని చెప్పారు. ఏ హాస్పిటల్ అన్నా? నాతో రామ్మా, నేను తీసుకెళ్తాను, కూర్చో.
అమ్మా అమ్మా సిస్టర్, మా అమ్మకి ఎలా ఉంది? బీపీ బాగా డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. మీ అమ్మగారికి హార్ట్ కంప్లైంట్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదు. మీరెంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. అమ్మా 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 పప్పా అమ్మ ఎక్కడా? తెలీదురా, మార్కెట్కి వెళ్ళారేమో. నువ్వు రెడీ అవ్వు, స్కూల్ బస్ వచ్చేస్తుంది. అమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అమ్మ వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. సిద్ధు, ఇలా మాట్లాడకూడదని చెప్పానా లేదా? ఎవరి హెల్ప్ లేకుండా నువ్వు రెడీ అవ్వాలి. నీ పనులు నువ్వే చేసుకోవాలని చెప్పానా లేదా? నాకేం అమ్మ హెల్ప్ చేయట్లేదు పప్పా. నేను కూడా అమ్మని ఏ హెల్ప్ అడగట్లేదు. అమ్మ ఎక్కడుంది అని అడుగుతున్నాను. నాకు తెలియదు సిద్ధు, నేను కూడా ఇప్పుడే లేచాను. లేదు, నీకు తెలుసు. నువ్వు కావాలనే చెప్పడం లేదు. సిద్ధు, ఉదయాన్నే నువ్వు లేచిన వెంటనే నా కోసం వెతుకుతావని తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే నేను నీకు కనబడను. ఈ రోజే కాదు, ఇంకెప్పటికీ నీకు కనబడకూడదని ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉండటం నాకు నచ్చలేదు. ఈ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమేనని నువ్వు అర్థం చేసుకుంటావని కోరుకుంటున్నాను. బాయ్ అండ్ సారీ సిద్ధు. నందు గారు, ఎన్ని రోజులు తెలుసో తెలియక చేసిన పొరపాట్లకి ఆఖరిసారి సారీ చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. మీ మనసులో మా మీద పెంచుకున్న కోపాన్ని డైరెక్ట్గా చెప్పుంటే సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇలా పరాయి వాళ్ళని చేసి పంపించడం మీ మనసుకి ఎలా ఉన్నా నేను మాత్రం కన్నీటిని మోసుకుంటూ వెళ్తున్నాను.